రేపు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని భక్తులకు ఫ్రీ ఉచిత దర్శనం, అలాగే 100 రూపాయలు, 300 రూపాయలు, అలా 500 రూపాయలు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఉత్తర ద్వారం నుండే మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, వాటర్ సర్వీస్, వాటరు, అలాగే ఉచిత ప్రసాద వితరణ, అలాగే అన్న ప్రసాదం, అదేవిధంగా వారికి వైద్య సదుపాయం కోసం అంబులెన్స్, సో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని వచ్చి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మంగళాయ మహోచసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో రేపటి రోజున ధనుశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో సుప్రభాతం జరిపించి విశేషమైన ఆరాధనం అయిన తర్వాత బాలభోగ నివేదనం అయిన తర్వాత తిరుప్పావి సేవాకాలం, చాతుమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత వైలారగింపు పూర్తి చేసుకొని రాజభోగ నివేదనం అయిన తర్వాత ఆండాళమ్మ వారు రేపటి నుంచి దారోత్సవాలు ఆరంభం. నీరాట ఉత్సవాలు అంటాం వీటిని. రేపటి నుంచి మకర సంక్రాంతి వరకు 5 రోజుల పాటు స్వామివారు అమ్మవారు గంగధారికి వేయించేస్తారు. వేయించేసి అక్కడ నీరాట ఉత్సవం జరుగుతుంది. ఆ నీరాట ఉత్సవం కోసమని ఆండాళమ్మ వారు వెళతారు. ఆ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో శేషవాహనం పైన వేయించేసి పరమపదనాథుల అలంకారంలో, వైకుంఠవాసుల అలంకారంతో స్వామివారు నీలాద్రి గుమ్మం గుండా వయారి నడకలతో చతుర్గమనంతో బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అయ్యవారి సేవ సుమారుగా 3:30 గంటలకు ఆరంభమవుతుంది. 4:15 గంటల వరకు బేడా తిరువీధి మహోత్సవం అవుతుంది. అది అయిన తర్వాత ఆస్థాన మండపానికి వేయించేసిన తర్వాత ధూప సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత ఆలయం లోపల ఉండేటువంటి ఉత్తర గోపురంలో మండపంలో ఆనువంశిక ధర్మకర్తల వారి యొక్క దర్శనం అవుతుంది. 4:30 గంటల ప్రాంతంలో ప్రథమ దర్శనం అయిన తర్వాత స్వామివారు వయారి నడకలతో ఇదిగో ఇక్కడ ఉండేటువంటి ఉత్తర రాజ గోపుర ద్వారంలో భక్తులందరికీ సదస్యంగా అందరూ సేవించడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఈ ద్వారంలో ఏం చేస్తారు. ఆనాడు ఎలాగైతే 33 కోట్ల దేవతలు ఉత్తర అభిముఖంగా ఉండేటువంటి వైకుంఠ నారాయణుని సేవించి వారి యొక్క ఈప్సితాలని నెరవేర్చుకున్నారో, అలాగే ఈ ఉత్తర ద్వారంలో రేపటి రోజున ఉత్తర ద్వారంలో ఉండేటువంటి స్వామిని సేవించి మీ యొక్క ఈప్సితాలన్నింటినీ నెరవేర్చుకోండి. చతుర్విధ పురుషార్థాలు దీని వలన పొందుతాం. అంచేత రేపు ఎవరు దర్శనం చేసుకున్నా ఉత్తర ద్వారంలోంచే వచ్చి అందులోంచి ప్రవేశించి ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించండి. అందుకోసమనే భక్తుల సౌకర్యార్థం వివిధమైనటువంటి సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీక్షించండి. స్వామి అనుగ్రహానికి పాత్రంటండి. జని చరితార్థం చేసుకోండి.